హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్పచిందు వ్లాగ్స్. మరొక మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చిన. ఇది వచ్చేసి గోధుమ పిండితో బోండాలన్నమాట, మైసూర్ బోండా. ముందు మనం బోండాలంటే పెరుగు తీసుకోవాలి కదా, అందుకు పెరుగు తీసుకొని దాన్ని మొత్తం లిక్విడ్ లాగా అట్లా లంచం లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్నగా చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, సోడా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు, ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోని గోధుమ పిండి కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా లేకుండా మంచిగా కలుపుకొని దాన్ని ఒక 2 or 3 hours రెస్ట్లో ఉంచాలన్నమాట. అప్పుడైతే బోండాలు మంచిగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 minutes అట్లా దాన్ని స్పూన్తో మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా బోండాలాగా వేసుకోవాలి. మైదా పిండి అంత మంచిది కాదు కదా హెల్త్కి అనేసి ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ వేలో.